మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. ఇప్పటికే తనను అసభ్య పదజాలంతో దూషించారని మల్లన్నపై కవిత ఫిర్యాదు చేశారు. మల్లన్న తీరుపై ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని మండలి చైర్మన్ ను ఎమ్మెల్సీ కవిత కోరారు. అటు తనపై దాడితో పాటు హత్యాయత్నం చేశారని కవితపై ఫిర్యాదు మల్లన్న చేశారు. కవితపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ సుమిత్ర. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాసేపటి క్రితమే కలిశారు. తనపై అసభ్య పదజాలంతో దూషించారని మల్లన్నపై నిన్న కవిత ఫిర్యాదు చేసింది. దీనికి కౌంటర్ గా మల్లన్న గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తనపైనే దాడి చేసి తనపైనే కంప్లైంట్ ఇవ్వడం సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డికి మల్లన్న తెలిపారు. తనపై దాడి చేయడంతో పాటు హత్యాయత్నం చేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ ని కోరారు. ఇక దాంతో పాటుగా తాను చేసినటువంటి వ్యాఖ్యలను మల్లన్న సమర్థించుకుంటున్నాడు. అది తెలంగాణలో చాలా కామన్ గా ఉండేటువంటి సామెతను తాను వాడినట్టు గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. దాని ముందు మాట కేసీఆర్ రాశారు. అందులో ఉన్నటువంటి సామెత తను వాడినటువంటి సామెత ఆ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకాన్ని రెఫర్ చేస్తూ ఆ పుస్తకాన్ని కూడా స్పీకర్ కు చూపించారు. దాంట్లో తప్పేమీ లేనప్పుడు అంటే దాన్ని ప్రభుత్వం వేసింది. దానికి ముందు మాట కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాశారు కాబట్టి తాను చేసినటువంటి వ్యాఖ్యల్లో తప్పేం లేదు అనే విషయాన్ని మల్లన్న స్పీకర్ కు మండలి చైర్మన్ కు తెలియజేశారు. తనపై దాడి చేసినందుకు తనపై హత్యాయత్నం చేసినందుకు కవితనే దీని వెనుక కవిత ఉంది కాబట్టి ఆమెను డిస్క్వాలిఫై చేయాలి, ఆమె పైన చర్యలు తీసుకోవాలని, దాంతోపాటు తనపై దాడి చేసి తనని చంపడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మల్లన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. రైట్. థ్యాంక్ యూ సిద్ధార్థ్.